రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్లు కావస్తుంది. ఆ కార్యక్రమాన్ని నమ్మకం అన్నటువంటి నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ 2 ఏళ్ల పాలనపై ప్రజలు ఎటువంటి నమ్మకాన్ని చొరగొన్నారు? కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌తో భాగస్వామై డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలన ఈరోజు ఉపాధి కల్పన, సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి ఈ 3 నినాదాలతో వెళ్తున్న క్రమంలో ప్రస్తుతం ఇటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 2 ఏళ్ల చంద్రబాబు పాలనకు వెన్నుపోటు అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్లి ప్రజల్లో ఒక అనిశ్చితి నెలకొంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కాళింగ కార్పొరేషన్ సంక్షేమ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏ విధంగా తీసుకోవచ్చు? 2 ఏళ్ల పాలనలో ప్రజలు ఈరోజు కూటమి కనెక్ట్ అయ్యారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు అన్నట్టు నినాదాన్ని ఏ విధంగా తీసుకోరు? చాలా హాస్యాస్పదం. ఈ స్లోగాన్ అన్నది ప్రపంచంలోనే ఈ సంవత్సరం ఉత్తమ జోక్గాను హాస్యాస్పదంగా తీసుకోవచ్చు. ఉత్తమ జోక్గా ఈ నోబెల్ ఇవి ఉన్నాయి కదా, అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆస్కార్ అవార్డు, ఇట్లాంటి అవార్డు ఆ పదాలు పలికిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. కానీ ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, పెట్టుబడులు వెల్లువ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెనుకబడిన ఉత్తరాంధ్రతో పాటు శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారేటటువంటి ఒక అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి సంకేతం కనిపిస్తుందంటే చాలా 100కి 150% నమ్మకం ప్రజల్లో ఆ విశ్వాసం అనేది ఉంది. ఎందుకంటే గత 2 ఏళ్లలో అన్ని వర్గాల వారికి, ఉద్యోగ వర్గాల వారికి, అలాగే బలహీన బడుగు వర్గాల వారికి, అన్నికంటే ముఖ్యంగా కార్మికులకు, వాళ్ళ సంక్షేమం, బీసీలకు, ఇవందరికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఇంకా మా ఎన్డీఏ నాయకులు ఏంటంటే 99% సంపూర్ణంగా 99% సాటిస్ఫై చేశామంటున్నారు. కానీ నేనైతే 100కి 100% కూడా చేశారంటాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ నాయకులు మాట్లాడుతున్న అవాక్కులు చవాక్కులు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే జనాలు దాన్ని విని నవ్వుకుంటూ వీళ్ళకి ఏమి భ్రమ పట్టింది, ఏ పిచ్చి భ్రమలో ఉన్నారు అనే సంకేతాలు వివరంగా వస్తున్నాయి. గత 2 సంవత్సరాల్లో మేము పెట్టిన సూపర్ 6 కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాం, వాటిని నిలబెట్టుకున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రగల్భాలు కానీ ప్రేలాపన కానీ విషప్రచారం చేస్తున్నారు అనేది 2 విషయాలు ఓపెన్గానే చెప్పొచ్చు. ఒకటి, వాళ్ళు చెప్తున్నది ఎప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఒకటి, మహిళలకు 1500 ఇవ్వాలనేది వాళ్ళు ఆ రెండింటినే చాలా ఎక్కువగా నినాదం చేస్తున్నారు. అందుకే అది చాలామంది పబ్లిక్తో కనెక్టివిటీ, మహిళలకు 1500 రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అనేది వాళ్ళందరూ కూడా ఆ సంక్షేమ ఆవశ్యకత ఉంది కాబట్టి దాన్ని లేవనెత్తుకున్నారు కాదు. అందుకే నేను వివరణ చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. వాళ్ళు ఆ 2 చెప్తున్న దాంట్లో ప్రజల్లో దానిపైన ఎటువంటి ఆశ కూడా లేదు. ఎందుకంటే మహిళలకి ఇస్తే కొంతమందికే అది వచ్చేది, కానీ దానికంటే ఉత్తమమైనది అందరు మహిళలకు, అన్ని వర్గాల వారికి ఉపయోగపడే ఒక స్త్రీ శక్తి బస్సు ఉచిత పథకం అనేది, దానివల్ల వాళ్ళకి ఇస్తామన్న 1500 కంటే 3 రెట్లు ఈ రోజుల్లో మహిళలందరూ కూడా దానివల్ల లబ్ధి పొందుతున్నారు. కానీ ఒక పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, అందులో భాగంగా నిరుద్యోగులు, మీరు అన్నది స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు లబ్ధి, మరి నిరుద్యోగ భృతి సంగతి ఏమాట? అదే చెప్తున్నాను. నిరుద్యోగ భృతి కంటే ఈ 2 సంవత్సరాల్లో మేము ఇస్తామన్న 20 లక్షల నిరుద్యోగాలని ఉద్యోగ కల్పన చేస్తామన్న ప్రక్రియలో 100కి 100% సాధించాం. ఆ ప్రక్రియలోనే గతం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కనీసం దగ్గర 40,000, పోలీసు కానీ, టీచర్స్ కానీ, అన్ని సెక్టార్లో కూడా రీసెంట్గా చూస్తే ఎప్పుడో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ రంగ నియామకాలు కూడా భారీ ఎత్తున చేస్తున్నాం. సో అందుకు నిరుద్యోగులు ఎవరు కూడా అసంతృప్తి లేరు. దానికంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తూ ఆ నిరుద్యోగ వృత్తి కంటే చాలా దినగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళంతా కూడా దానిపైన అవే విడిచిపెట్టేసి
దానిపైన ఆసక్తే లేకుండా వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని రకాల అన్నిటికి కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో వాళ్ళు ఎవరిలో కూడా ఈ వృత్తి కోసం కానీ ఈ రెండింటి కోసం కూడా ఎవ్వరు కూడా ఆలోచనలు లేరు. ఇంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల వారికి ఇస్తున్నటువంటి ఈ అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చూస్తుంటే ముఖ్యంగా ఇసుక ఇచ్చినందువల్ల ఏ వర్గాలకు కూడా ఖాళీ లేకుండా అన్ని వర్గాల వారు కూడా అవసరమైతే నైట్ డ్యూటీలు కూడా చేస్తూ ఈ సంపాదన అనేది ఈ ఇచ్చే ప్రభుత్వం మీద ఇచ్చే ఉచితం మీద ఆధారపడకుండా స్వయం శక్తి వాళ్ళ కాళ్ళపై నిలబడే అవకాశం వచ్చిందనే సంతోషంలో అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఉన్నారు. అందుకంటే ఈ ప్రభుత్వం ఏంటంటే బీసీలని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో బీసీల తాలూకా సంక్షేమం కోరే ప్రభుత్వంగా బీసీ పక్షపాతిగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన నుంచి కూడా ఈ బీసీలకి పక్షపాతిగా ఉండడానికి చాలా నిదర్శనాలు చూస్తే కనుక ఇదంతా కూడాను క్రెడిట్ చోరీలో భాగంగానే కూటమి ఖాతాలో వేసుకుంటుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక మోల్పేట్ పోర్ట్ కావచ్చు, లేకపోతే జెట్టి కావచ్చు, అక్కడ హార్బర్గా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శంకుస్థాపనలు చేసి ఈరోజు పూర్తి చేసుకొని ఇదేదో మేము చేసామని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. అది ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళు ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఎంత పిచ్చిగా ఎంత దాన్ని మస్తికం లేకుండా మాట్లాడుతున్నారనడానికి ఉదాహరణ వాళ్ళ హయాంలో ఎప్పటి నుంచో వస్తున్న అన్ని పథకాలని పేరు మార్చుకొని తన తండ్రిని కూడా మర్చిపోయి తన స్వార్థంకో తన పేరు పెట్టుకొని గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకున్నటువంటి నాయకులు వాళ్ళు ఆయన కోసం మాట్లాడితే దానికోసం ఇంకా అంతకంటే అర్థం లేని పదాలు అందులో లేవు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు మూలపేట అన్నారు, అంతకుముందు నుంచే గత 15 సంవత్సరాలుగా భావనపాడు అనే పేరుతో అది అంతా కూడా ప్రక్రియ అంతా పూర్తయితే ఈరోజు వాళ్ళు ఆ క్రెడిట్ చోరీ చేసుకున్నారు. అలాగే అన్నిని కూడాను గతంలో ఎయిర్పోర్ట్ కోసం కేసులు వేసి అంత భూమి అక్కర్లేదని చెప్పేసి ఈరోజు ఏంటంటే అది క్రెడిట్ చోరీ అంటే ఇది జనాలు నవ్వే అంత పిచ్చిపప్పలేం కాదు, జనాలు అంతా కూడా వెర్రోలేం కాదు. నువ్వు అదైతే 14 నుంచి 19 వరకు ఎన్ని రకాలైన వేషాలు వేసి ఎన్ని రకాలైన హామీలు ఇచ్చి ఆఖరుకి ఏంటంటే అసాధ్యమైనవన్నీ కూడా నీ అధికారం కోసం నువ్వు ఇచ్చినటువంటి అన్నీ కూడా అబద్ధాలు, నువ్వన్నీ కూడా నీటి మీద రాతలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. అందుకే వారికి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని నేపథ్యంలో 2 ఏళ్ల పాలనపై దుమ్మెత్తు పోయడానికి కేవలం పార్టీని పరిరక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ఆరోపణలుగా భావించవచ్చా? తప్పకుండా వారి ఉనికిని చాటుకోవడానికే ఈ అన్ని అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారు. అంతకంటే అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. జనాలు అంతకంటే ఎక్కువగా బాగానే దాన్ని అవగాహన చేసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. 24 ఏళ్ళ అనంతరం ఈరోజు సమగ్ర ఓటర్ల సర్వే ప్రక్రియ జరుగుతోంది. ఇందులో కేవలం ఫార్మ్ 7 ఎక్కువగా కూటమి నాయకులే దఖలు చేసి వైసీపీ సానుభూతి పరులు ఓటర్లు తొలగించేందుకు ఒక కుట్ర పన్నుతున్నారు ఆరోపిస్తుంది. ఎంతవరకు వాస్తవం ఒక అడ్వకేట్? మధ్యలో వాయించడం రాకపోతే దాన్ని పెద్దలు చెప్పున్నారు, ఆ మధ్యలో లోపం ఉందని చెప్పి సామెతలా ఉంది. ఇది వాళ్ళకి చేతకాక వాళ్ళు ఏ ప్రక్రియ కూడా ఎప్పుడు కూడా చేసి ఉంటే కదా వాళ్ళకి అందులో లోతుబాట్లు తీయడానికి. కేంద్ర కమిషన్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రక్రియ ఇది ఎవరొక్కరో రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రక్రియ కాదు. ఈ అనేది దాని తాలూకా విధి విధానాలు దానిలో ఉన్నటువంటి ఓపెన్గా ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు. ఒకరు చేయడానికి అందులో ఏముంది? అది కానీ మూకుమ్మడిగా అప్లికేషన్లు దాఖలు కావడం వెనుక కూటమి నాయకుల తాలూకా హస్తం, ఎన్నికల కమిషన్ కూడా తమకు అనుగుణంగా మలుచుకుంటున్నారన్న ఒక ఆరోపణలు చేస్తున్నారు. అంటే పెద్దలు చెప్పారు ఇంకో సామెత కూడా, పచ్చ కామెర్ల వాడికి అంతా కూడా లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. అలాగే వాళ్ళ తాలూకా పరిపాలన అంతా కూడా రివర్స్ పరిపాలన అని చెప్పి అన్నీ ఉద్ధరిస్తామని చెప్పి అన్ని పథకాల్లో కూడా వాళ్ళు దాచుకొని ఉన్నారు. కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారని వాళ్ళు భావిస్తున్నారు తప్పించి అందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఇది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్న ప్రక్రియ. ఎందుకంటే ఇండివిజువల్గా నీ వాట్సాప్లోనే నీకు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. అన్ని రకాల ప్రక్రియలు అందులోనే ఉన్నాయి. ఇది ఎవరి కోసం ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే ప్రజల స్థాయిలో వెళ్ళడానికి చెప్తున్నది. కాబట్టి మీరు బిఎల్ఏని పెట్టుకున్నారు, మీరు అంతకంటే మీ బిఎల్ఏని అంతా కూడా మీ ప్రక్రియ మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంకొకరి మీద నిందేయడం అనేది ఒక అలవాటుగా మారింది. కాబట్టి చెప్పాను కదా, చేతకాక ఏదో మధ్యలో ఇదన్నట్టు అలా వాళ్ళు విశ్వసారం చేస్తాను. అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. దాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. ఈ సరలో ప్రతి ప్రజలు కూడా పాల్గొని వాళ్ళ తాలూకా ఓటు హక్కు కోసం అన్ని రకాలకు కూడా ఇది చాలా మంచి ప్రక్రియ. ఎందుకంటే
నిజమైన భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి, భారత పౌరసత్వాన్ని డిక్లేర్ చేయడానికి ఈ ప్రక్రియ అనేది చాలా ప్రెస్టీజియస్గా. కానీ చాలామందికి అది ఇప్పటికీ అవగాహన పరిచే పరిస్థితులు. ఎన్నికల్లో ఓట్లు పెరగాలని చెప్పేసి ఆర్భాటాలు ప్రచారాలు చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు ఓట్ల చేరిక విషయాల్లో ఎటువంటి ప్రచారం లేకుండానే గోప్యంగా చేపడుతుంది. అందులో భాగమే ఈరోజు ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియకి డయాస్ చేసుకున్నాను. శుద్ధ అబద్ధం అండి. ఇది ప్రతి 20 సంవత్సరాలకు జరిగే మనకు స్వాతంత్రం వచ్చే ప్రక్రియ. దీన్ని ఎవరో ఒకరు ఏదో స్థాయిలో ఏదో చేసేయడానికి అనేది కాదు. ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. రాజ్యాంగ వచ్చే విధానాల్లో ఇది ఒక విధానం. దాన్ని కావలసినంత ఆ రాజ్యాంగ విధానంలో ఏవైనా లోటుపాట్లు వస్తే తప్పకుండా వాళ్ళకి కోర్టులకు వెళ్ళి ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి. ఎలాగా వాళ్ళకి తప్పుడు ప్రచారంలో తప్పుడు కేసు అలవాటే ఉంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీకి. ఎందుకంటే డిఎస్సిలోనే 400 కేసులు వేశారు. అలాగే ప్రతి దాంట్లో కూడా ఎయిర్పోర్టు కూడా అడ్డంకులు పెట్టడానికి వాళ్ళ పార్టీ కేసు, ప్రతి దాంట్లో కూడా వారు కేసులకు వెళ్తున్నారు, అవమానాలు పొందుతున్నారు. తిరిగి ఈ మంచి సుపరిపాలన ఇస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేసులు వేస్తున్నారని నిందలు వాళ్ళు వేస్తున్నారు తప్పించి చాలా హాస్యాస్పదం అది. అందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత పాలన సుపరిపాలన నమ్మకం అని చెప్పడానికి ఒకటే ఒక మచ్చుతో చెప్తున్నాను. గత పరిపాలనలో వాళ్ళు విద్యుత్ సంస్కరణల పేరుతో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలని అన్ని రకాల రేట్ల పైన నడ్డి విరిచి కోలుకోని విధంగా చేస్తే ఇది ఒక్కటే ఉదాహరణ. ఈ 2 సంవత్సరాల్లో ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా 13 పైసలు ఒకసారి, 16 పైసలు ఒకసారి ఈ 2 సంవత్సరాల్లో యూనిట్ ఛార్జీలు తగ్గించి బీసీలకు సంక్షేమ పథకాలు కూడా గతంలో వాళ్ళు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎవరికి నేతన్నలకు కానీ, నాయీ బ్రాహ్మణులకు కానీ, అలాగే ఈ ఆక్వాకల్చర్కి కానీ దేనికి కూడా సబ్సిడీలు ఏవి ఇవ్వలేదు. అన్ని బీసీ వర్గాలకి అన్ని రకాల ఈ వ్యవసాయదారులకు అందరికి కూడా వారికి సబ్సిడీలు పెంచుతూ గతంలో ఇచ్చిన దానికంటే ఇస్తూ ఈ విద్యుత్ రంగంలో ఇంత బాగా తెచ్చారంటే అది ఒక్కటే. కొండడు వంట పాత్రలో ఒక మెతుకు చూసి ఎలాగైతే మన మహిళలు దాన్ని మచ్చుగా చూసి ఉడికిందని దిస్తారో ప్రభుత్వ నమ్మకము పరిపాలన అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణగా నేను తెలియజేస్తున్న ఈ సందర్భంగా. కనుక 2 ఏళ్ల పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుపరిపాలన నమ్మకాన్ని చొరవకున్నటువంటి కూటమి ప్రభుత్వం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తుంది. క్రెడిట్ చోరీ అన్నటువంటి పదం యూసేజ్ వెనక ఏవైతే పోర్టుల నిర్మాణం జరిగాయో అవి తెలుగుదేశం పార్టీ హయాంలోనే శంకుస్థాపన ప్రతిపాదన చేయించినటువంటి ప్రాజెక్ట్ అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఏదైతే మహిళకి సంబంధించిన 1500 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో నిరుద్యోగులకి ఉపాధి కల్పనలో ప్రభుత్వ కొలుకుల కల్పనలో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ఇంకా తత్సారం చేసిందే తప్ప వారికి ఇస్తామన్న హామీ మాత్రం నెరవేరుస్తుంది. మహిళల విషయంలో కూడా ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద వారందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. ఇవేవి గమనించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ ఉనికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం సుపరిపాలన సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరో 3 ఏళ్ళు ఈ పాలన ఇలా ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతున్నట్టు పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయక్తి అని చెప్పి ఆయన స్పష్టం చేస్తాం. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తాలూకా పార్టీ మనుగడ కోసం ఎటువంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తుందనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.